Good morning, students. Today we can discuss generations of computer. Okay, there are different generations of the first generation computer, second generation computer, third generation, fourth generation, fifth generation. Okay, we can see first generation computer. The first generation computer were introduced in the year 1944 to 1959. In the year 1944 to 1959. Okay, in this computer were huge, స్లో అండ్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఈ కంప్యూటర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వెరీ హ్యూజ్గా ఉంటుంది, లార్జ్గా ఉంటుంది. కంప్యూటర్ అనేది ఒక రూమ్ తీసుకుంటే, సపోజ్ బెడ్రూమ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, అంత పెద్ద స్కేల్లో మనకి కంప్యూటర్ అనేది ఉంటుంది. ఓకే, మనకి హ్యూజ్గా కంప్యూటర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందంటే వెరీ స్లోగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అనేది వెరీ స్లో అండ్ ఎక్స్పెన్సివ్. కాస్ట్ అనేది కూడా మనకి వెరీ హైగా ఉంటుంది. ఓకే, కంప్యూటర్ అనేది హ్యూజ్గా ఉండడం వల్ల మనకి స్లో పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అండ్ కాస్ట్ అనేది కూడా హెవీగా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ఆ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ నేమ్ ఏంటంటే ఓకే ఈఎన్ఐఏసి, ఇనాయిక్. ఓకే, ఈఎన్ఐఏసి, దట్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ఫస్ట్ కంప్యూటర్ నేమ్ ఏంటంటే ఈఎన్ఐఏసి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ numerical integrator and calculator, that is the first computer name. Okay, in first computer used to develop vacuum tubes. ఓకే, వాక్యూమ్ ట్యూబ్స్ని మనం యూజ్ చేసి ఫస్ట్ కంప్యూటర్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకే, స్పేస్ అనేది వెరీ హైగా ఉంటుంది మనకి. అదేవిధంగా పవర్ అనేది మనకి ఎక్కువగా తీసుకుంటుంది. పవర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్గా హీట్ అనేది ఎక్కువగా జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనకి హీట్ అనేది ఎలా ఉంటుంది, వెరీ హైగా ఉంటుంది ఇన్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ఓకే, కమింగ్ టు సెకండ్ జనరేషన్. ద సెకండ్ జనరేషన్ కంప్యూటర్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1959 to 1964. ఓకే, ఇన్ దిస్ జనరేషన్ యూజ్డ్ టు డెవలప్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి ఈ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ట్రాన్సిస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ వాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, వాక్యూమ్ ట్యూబ్స్ లోపల మనకి ట్రాన్సిస్టర్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఓకే కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ ఈ కంప్యూటర్ అనేది మనకి కొంచెం స్మాల్గా ఉంటుంది. ఓకే, ట్రాన్సిస్టర్ హెల్ప్డ్ కంప్యూటర్ టు బికమ్ ఫాస్టర్. ఓకే, కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ ఈ సెకండ్ జనరేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఫాస్ట్గా ఉంటుంది అండ్ రిలయబుల్, స్మాలర్ అండ్ చీపర్ దెన్ ద ఫస్ట్ జనరేషన్. ఓకే, ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ జనరేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది అండ్ కాస్ట్ అనేది కూడా చీప్గా ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెకండ్ జనరేషన్ కంప్యూటర్ మీన్స్ IBM 7090. IBM 7090. This is the second generation computer name. IBM is the MNC company. IBM means International Business Mission. IBM means International Business Mission. Okay, coming to third generation. In third generation of computers used ICs. Okay, integrated circuits. ICs means integrated circuits. మనకి ఐసిస్ అనేది వెరీ స్మాల్గా ఉంటుంది. ఓకే, మనకి ఐసిస్ అనేది వెరీ స్మాల్గా ఉంటుంది. ఈ ఐసిస్ని మనకి కంప్యూటర్లో యూజ్ చేయడం వల్ల మనకి కంప్యూటర్ అనేది స్మాల్గా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ కంప్యూటర్ అనేది స్మాల్గా ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటుంటే ఈ కంప్యూటర్ అనేది స్మాల్గా ఉంటుంది. ఇట్ ఈస్ రిలయబుల్ అండ్ మోర్ ఈజీ, లో కాస్ట్, మోర్ ఎఫిషియంట్. ఓకే, థర్డ్ జనరేషన్ కంప్యూటర్ ఎలా ఉంటుందంటే ఇది ఎప్పుడు డెవలప్మెంట్ చేశారంటే 1965 to 1970లో డెవలప్మెంట్ చేశారు. ఓకే, మోర్ ఈజీ, లో కాస్ట్ అండ్ మోర్ ఎఫిషియంట్. యాక్సెస్డ్ యూజింగ్ కీబోర్డ్, మానిటర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, కీబోర్డ్, మానిటర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ని యాక్సెసింగ్ అనేది చేసుకుంటాము. ఇక్కడ థర్డ్ జనరేషన్ కంప్యూటర్లో ఈ కంప్యూటర్ యొక్క నేమ్ ఏంటంటే IBM 360. IBM 360, that is the third generation computer name. Then coming to fourth generation.
Okay, in fourth generation developed the microprocessor. Okay, మైక్రోప్రాసెసర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి చిన్న చిప్ లాగా ఉంటుంది. మీరు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తూ ఉంటారు. చిన్న చిప్ లాగా ఉంటుంది. ఇక్కడ లాట్ ఆఫ్ పిన్స్ అనేది పైకి వచ్చి ఉంటుంది. ఓకే, లాట్ ఆఫ్ పిన్స్ అనేది ఉంటుంది. దీన్ని ప్రాసెసర్ అని కాల్ చేస్తాం. ఏమని కాల్ చేస్తాము? మైక్రో ప్రాసెసర్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు మీరు వింటూ ఉంటారు సింగిల్ కోర్ ప్రాసెసరు, డ్యూయల్ కోర్ ప్రాసెసరు అండ్ పెంటా కోర్ ప్రాసెసరు, i7, i5, i6 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్ కంప్యూటర్స్ అనేది ఉంది, కాన్ఫిగరేషన్ అనేది ఉంది. ఓకే, మనకి ఈ ప్రాసెసర్ని యూజ్ చేయడం వల్ల మనకి ఈ ప్రాసెసర్లో థౌజండ్స్ ఆఫ్ ఐసీస్ కుడ్ బీ ప్యాక్డ్ ఇన్ టు ద స్మాల్ చిప్. ఈ స్మాల్ చిప్లో థౌజండ్స్ ఆఫ్ ఐసీస్ మనం థర్డ్ జనరేషన్లో ఏం యూజ్ చేస్తామో ఐసీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఐసీస్ యూజ్ చేస్తాం. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఐసీస్ని ఒక స్మాల్ చిప్లో మనకి ప్యాక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని మనం యూజ్ చేసుకొని కంప్యూటర్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకే, ద ఇంటెల్ 4004 చిప్ డెవలప్డ్ ఇన్ 1971లో ఫస్ట్ మనకి ఈ చిప్ అనేది డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడంటే ఈ ఫోర్త్ జనరేషన్ 1971 టు టుడే and located all components of a computer, more easy, efficient, easy to handle and easy to carry. మనకి ఎలా ఉంటుందంటే ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ చాలా ఈజీగా ఉంటుంది. ల్యాప్టాప్స్ అండ్ పామ్ ట్యాబ్స్ అండ్ మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. సింపుల్గా ఉంటుంది సిస్టమ్స్ అనేది, కంప్యూటర్స్ అనేది ల్యాప్టాప్స్ క్యారీ చేసుకునేలాగా ఉంటుంది. ఓకే, అది ఫోర్త్ జనరేషన్. ఇక్కడ మనకి ఈ కంప్యూటర్ నేమ్ ఏంటంటే VLSI, వెరీ లార్జ్ స్కేల్ ఇంటగ్రేషన్. కంప్యూటర్ నేమ్ ఏంటంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటగ్రేషన్ కంప్యూటర్ నేమ్. ఓకే, GUI విండోస్ ల్యాప్టాప్లో డెవలప్మెంట్ చేయడంలో ఫోర్త్ జనరేషన్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ అండ్ బియాండ్. ఓకే, ఇప్పుడు నౌ డేస్ ఫిఫ్త్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్ అనేది యూజ్ చేస్తున్నాము. ఓకే, దెర్ ఈజ్ నో లిమిట్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ day by day. In future might have artificial intelligence type of system ని డెవలప్ చేయడానికి ఫిఫ్త్ జనరేషన్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్స్ అనేవి ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. రోబోట్స్ అనేది ఎలా ఉంటుంది? మనం హ్యూమన్ బీయింగ్స్ ఏ విధంగా అయితే మనము వర్క్ చేస్తామో సేమ్ అదేవిధంగా రోబోటిక్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి కదా. సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ అంటే మనం. ఓకే, మనం ఏ విధంగా అయితే హ్యాక్ చేస్తామో సేమ్ అదేవిధంగా సిస్టమ్స్ కూడా డెవలప్మెంట్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్. అండ్ దిస్ సిస్టమ్ నేమ్ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటగ్రేషన్ అని కాల్ చేస్తాము. దిస్ ఇస్ ద ఫిఫ్త్ జనరేషన్. ఓకే, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి? మన టోటల్గా 5 జనరేషన్స్. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇన్ ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 1944 to 1959. ఇక్కడ మనకి కంప్యూటర్ నేమ్ అంటే ఏంటంటే ENIAC. దెన్ సెకండ్ జనరేషన్ 1959 to 1964. దెన్ థర్డ్ జనరేషన్ 1965 to 1970. Then fourth generation 1971 to present. Then fifth is also present and beyond. Okay, thank you.